విజయవాడ నగరానికి నిత్యం కొన్ని వేల మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. వారి ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకు నగరపాలక సంస్థ పలు చోట్ల మరుగుదొడ్లు నిర్వహిస్తున్నాయి. అయితే అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాక వాటి నిర్వహణ సరిగా లేక ప్రజలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఉన్న వాటిలోనూ నీరు ఉండదు, శుభ్రత అసలే కనిపించదు. అత్యవసర సమయంలో మహిళలు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాల పరిధిలో ప్రజల అవసరాలు తీర్చేలా అన్ని సౌకర్యాలతో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ అంశంపై మా ప్రతినిధి మహేష్ గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్ యూ అశ్విని. విజయవాడ నగరానికి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఈ పక్క జిల్లాలైనటువంటి ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున, ఇంకా చెప్పుకోవాలంటే సుమారు 1,00,000 మంది పైగా ప్రజలు వివిధ పనుల మీద వస్తూ ఉంటారు. వీరంతా కూడా ఉపాధి, ఉద్యోగం, అలాగే వ్యాపారం, విద్య, ముఖ్యంగా షాపింగ్, ఈ పనుల మీద వీళ్ళందరూ కూడా నగరానికి వస్తూ ఉంటారు. విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మనం చూసుకుంటే పలు ప్రాంతాల్లో మరుగుదొడ్లు అయితే ఉన్నాయి. కానీ ఆ మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో ఈ వేల మంది వచ్చే ప్రజలకు సరిపడా అయితే లేవని చెప్పాలి. ఆ ఉన్న వాటిలో కూడా కనీస సౌకర్యాలు లేవు. అలాగే వాటి నిర్వహణ కూడా అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం విజయవాడ నగరం మొత్తం మీద చూసుకుంటే ఎన్ని ప్రజా మరుగుదొడ్లు ఉన్నాయి, వాటి నిర్వహణ ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందన్న విషయాలను ఒకసారి పరిశీలిస్తే కనుక విజయవాడ నగరంలో మొత్తం మీద 3 నియోజకవర్గాలు ఉంటాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం, విజయవాడ మధ్య నియోజకవర్గం, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఈ 3 నియోజకవర్గాల వారీగా ఒకసారి పరిశీలిస్తే కనుక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి ప్రాంతాలు బెంచ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, అలాగే లబ్బిపేట, పటమట, ఈ ప్రాంతాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ 4 ప్రాంతాల్లో కలిపి విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసినటువంటి మరుగుదొడ్ల సంఖ్య కేవలం 9 మాత్రమే. ఈ 9 పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఏమాత్రం సరిపోవట్లేదు. ఈ ఉన్న వాటి మరుగుదొడ్లు కూడా నిర్వహణ అధ్వానంగా ఉంది. వాటి సమీపానికి వెళ్తేనే ముక్కు పుట్టాలు అదిరిపోయేటువంటి దుర్వాసన వెదజల్లుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. నిత్యం ఈ ప్రజలు ఇక్కడ ఇబ్బందులు అనుభవిస్తూనే ఉన్నారు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 9 మరుగుదొడ్లకు నిర్వహణను పెంచడంతో పాటు కొత్తగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంతైనా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బెంచ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, మనం చెప్పుకున్నటువంటి 4 ప్రాంతాలతో పాటు ఇంకా ఈ లబ్బిపేట కావచ్చు, ఆటోనగర్ కావచ్చు, ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు కావచ్చు, అలాగే కృష్ణలంక ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో కూడా కొత్తగా మరుగుదొడ్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విజయవాడ మధ్య నియోజకవర్గానికి వస్తే కనుక ఈ మధ్య నియోజకవర్గంలో సుమారు నిత్యం 30 నుంచి 50 వేల మంది నగరవాసులు ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో సూర్యారావుపేట, గవర్నర్పేట, సత్యనారాయణపురం, గాంధీనగర్, ఈ 4 ప్రాంతాల్లో కూడా ఈ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఈ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉంటాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకున్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వీరందరికీ సరిపడా ఇక్కడ మరుగుదొడ్లు లేవని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్ల సంఖ్య కేవలం 35 మాత్రమే. ఈ 35 ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి సరిపోవు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఈ ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాలు, బీఆర్టీఎస్ రోడ్డు కావచ్చు, ఇంకా సత్యనారాయణపురం, ఈ ప్రాంతాల్లో కూడా కొత్త మరుగుదొడ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ నిత్యం మనం గాంధీనగర్ ప్రాంతం ఏదైతే ఉందో, గాంధీనగర్ ప్రాంతంలోనే మనకు ధర్నా చౌక్ ఉంటుంది. ఇక్కడ వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉంటాయి. ఈ ప్రాంతాల్లో రోడ్డు పక్కనే ఓపెన్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఈ ఓపెన్ టాయిలెట్ల నిర్వహణ మరీ అధ్వానంగా ఉందని చెప్పాలి. ఈ ప్రాంతాల్లో సరిగ్గా శుభ్రత లేక కేవలం ఏదైతే ఓపెన్ టాయిలెట్ సమీపిస్తుందంటే చాలు 10 మీటర్ల దూరం నుంచే దుర్వాసన అక్కడ వెళ్ళలేక అంటే అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంది తప్ప మామూలుగా అయితే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇక విజయవాడలో ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గ ప్రాంతాన్ని చూస్తే ఈ ప్రాంతంలో దుర్గాఘాటు, కెనాల్ రోడ్డు, సామరంగం చౌకు, కోమల విలాస్, ఈ ప్రాంతాలు కీలకంగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్ల సంఖ్య కేవలం 18 మాత్రమే. ఇక్కడ కూడా సుమారు 20,000 మంది వరకు కూడా ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ ఏదైతే 18 ఉన్నాయో ఈ ఏమాత్రం సరిపోవు. వీటిలో 8 మరుగుదొడ్లను అసలు కనీస నిర్వహణ లేదంటే వాస్తవానే చెప్పాలి. ఈ ప్రాంతంలో మనం చెప్పుకున్నటువంటి ఈ 20,000 మంది ఎవరైతే ఉన్నారో వారికి అసలు సరిపోవు. ఈ ప్రాంతాల్లో మరుగుదొడ్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అయితే మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా
మొత్తం మన నగరపాలక సంస్థ నిర్వహిస్తున్నటువంటి మొత్తం మరుగుదొడ్ల సంఖ్య మొత్తం పరిశీలిస్తే కనుక కేవలం 100 లోపే ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 60 నుంచి 70 లోపు మాత్రమే ఉన్నాయి. వీటన్నిటిని నిర్వహణ ఎప్పటికప్పుడు చేయడంతో పాటు కొత్త మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నగరంలోకి వచ్చేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ మరుగుదొడ్లన్నింటినీ కూడా క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సైదాతో ఉమామేష్ ఈటీ న్యూస్ విజయవాడ నుంచి. ధన్యవాదాలు మహేష్.